అప్పు అప్పుడే తెల్లారిందంటే అప్పుడెప్పుడో అప్పుల అప్పారావు సినిమాలో వచ్చినట్టుగా మంగళవారం మరో 3,000 కోట్ల అప్పు తీసుకున్నారు నిన్న. మరి జీతాలు 1వ తారీఖుకే లేదు, ఇప్పుడు వేస్తారేమో చూడాలి. బేసిక్గా ఆనాడు అప్పు ₹5 తీసుకున్న రచ్చరచ్చ చేసిన మీడియా, ఈనాడు, జ్యోతి, అరడజన్ మీడియా కంప్లీట్ సైలెంట్. అదే సందర్భంలో అప్పుడు తప్పు లేదని వాదించిన సాక్షి ఇప్పుడు అప్పు తప్పని హైలైట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇచ్చేవాళ్ళు. ₹10,000 కోట్ల అప్పు తీసుకుంటే 30,000 40,000 కోట్లు అంట. ఇప్పుడు వీళ్ళు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు 2.5 లక్షల కోట్లని. 2.5 లక్షల కోట్లు అంటే వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఓకే చేసిన డబ్బులు కూడా చెప్పేస్తున్నారు. ఓకే చేసిన డబ్బులు కాదు కదా, తీసుకునే డబ్బులే. అది కూడా దీంట్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి విరుద్ధంగా చేయడానికి వీల్లేదని తేలింది. వైసీపీ మీద బురదేశారు 14.5 లక్షల కోట్లని, తర్వాత 10 అని చివరికి అసెంబ్లీలో చెప్పుకుంది 7 లక్షల కోట్లని చెప్పేసి. అది ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా జరగలేదని తేల్చి చెప్పారు. బట్ ముందంతా ప్రచారం అది చేశారు. ఇప్పుడు ఆనాటి దుష్ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు కవర్ చేసుకోవడం చేత కాలేదు, లేదా ఎదురుదాడి చేస్తాం లో ఆ కేకలు తిట్లు తప్పించి అర్థమయ్యేలా ప్రజలకు చెప్పలేకపోయారు. అది ఒక రకం మైనస్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈనాడు, జ్యోతి ఇవి రాయవు. నీచపత్రిక, నీచాతి నీచ పత్రిక వీళ్ళు రాయరు. అది ఇక్కడ స్పెషాలిటీ.